SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. ప్రజా దర్బార్ కార్యక్రమంలో 150 అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే. వీఆర్ కండ్రింగ్లో రోడ్డు నిర్మాణానికి భూమి పూజ. సత్యవేడులో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ప్రారంభించిన ఎమ్మెల్యే. సత్యవేడు మధురపల్లి బస్ సర్వీస్ పునఃప్రారంభం. ప్రజా దర్బార్ కార్యక్రమంతో ప్రజల సమస్యలకు చెక్ పెట్టనున్నట్లు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పేర్కొన్నారు. మంగళవారం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తిరుపతి జిల్లా సత్యవేడు మండలంలో సుడిగాలి పర్యటన చేసి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. మొదటగా ఎమ్మెల్యే సత్యవేడు మండలంలోని వెంకటరాజుల కండ్రింగకు చేరుకొని ఉపాధి హామీ పల్లె పండుగ 2.0 పథకం ద్వారా సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం సత్యవేడు చేరుకొని నూతన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ను విద్యుత్ శాఖ అధికారులతో కలిపి ఎమ్మెల్యే ఆదిమూలం చేతి మీదుగా ప్రారంభోత్సవం నిర్వహించారు. తదుపరి సత్యవేడులో తలపెట్టిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రజల నుండి 150 అర్జీలు స్వీకరించారు. స్వీకరించిన అర్జీలను పరిశీలించి చిన్న సమస్యలను అక్కడే ఉన్న ఎంపీడీఓ, తహసీల్దార్తో పాటు ఇతర శాఖల అధికారుల ద్వారా అప్పటికప్పుడే పరిష్కారం చూపారు. పెద్ద సమస్యలను జిల్లా అధికారులతో మాట్లాడి వారం లోపల పరిష్కరిస్తామని అధికారులకు హామీ ఇచ్చారు. అర్జీదారులకు హామీ ఇచ్చారు. చివరగా మధ్యాహ్నం 1 గంటకు ఆర్టీసీ బస్టాండ్ వద్దకు చేరుకుని సత్యవేడు మదనపల్లి ఆర్టీసీ బస్సు సర్వీసును ఆర్టీసీ అధికారులతో కలిసి పునఃప్రారంభించారు. మొదట టికెట్ తీసుకొని బస్సులో కొంత దూరం ప్రయాణించిన ఎమ్మెల్యే ఆదిమూలం మాట్లాడుతూ ప్రస్తుతం మదనపల్లి కూడా జిల్లా కేంద్రమైన నేపథ్యంలో బస్సు ఆవశ్యకతను వివరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. సార్ ఉండండి సార్, అగిపెట్టారా అన్న, కొంచెం సైడ్, కొంచెం సైడ్ నా దీన్ని మెయింటైన్ చేసేది ఎవరు చెప్పలేస్తున్నారు. మళ్ళీ పంట పట్టు పట్టలేదు సురేష్ కొంచెం పేపర్ ఆకాశ కొంచెం ఓకే ఓకే ఓకేబా. ముందు కూడా ఒకటి చెప్పు, ముందు కూడా ఒకటి చెప్పు బా. సామిగా వస్తారు వస్తారు అది అలా ఖరాబ్ పోవద్దు, ఖరాబ్ అవ్వదు. రా చమ్మదనాలుగా కొంచెం సైడ్ అక్క, సైడ్ అక్కడ దగ్గర రాబాకండి, సైడ్ 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 అట్టగా ఏందిగా ఏంటి కిలో కిలో మేడం కింద
గౌరవ ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ మాకు ఇల్లు కానీ పట్టాలు కానీ పెన్షన్స్ అందరి అర్జీలు స్వీకరించబడతాయి. దయచేసి సంయమనం పాటించి ఓపిక రండి. అన్ని అర్జీలు తీసుకునే వరకు ఉంటారు సార్. రమణ కొంచెం ఉన్నా ప్రజలు వరుస క్రమాన్ని పాటించాలి. అన్ని అర్జీలు స్వీకరించబడతాయి. నిలబెట్టేసి మేము ఫోటో తీసుకోవాలా? ఫోటో ఈ సత్యేడు ప్రాంతంలో అభివృద్ధి బాట పట్టించాలని, నిలిచిపోయినటువంటి రోడ్లన్నీ కూడా తేవాలని, చాలామందికి నేను ప్రజాదరణ పోయినందుకంతా కూడా ఎక్కువ భాగం రెవెన్యూ సర్వీస్ అంటే రెవెన్యూ అంటే పట్టా కానీ అంజమెంట్ పట్టా కానీ లేదు పెన్షన్స్ కానీ పాస్ పుస్తకాలు ఇలాంటివి వస్తున్నాయి. దీనిపైన గౌరవ కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు కూడా స్పందించారు. చాలామంది వీడియోస్ కూడా పెన్షన్ సందర్భాలు ఉంది. ప్రభుత్వ పరంగా రాబడినటువంటి నిధులన్నీ కూడా ఈరోజు కూడా 2 టెండర్లు పెడుతున్నారు. నాగరాపురం రోడ్డు ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ చేయాలని, ప్రజలకి అందుబాటులో ఉండి రోడ్స్ కానీ, కరెంటు కానీ, నీళ్లు కానీ, వాళ్ళ గృహ నిర్మాణం కానీ, పెన్షన్స్ కానీ, అభివృద్ధి సంక్షేమం పూర్తిగా నిమగ్నం కావడానికి గ్రామాల్లో ఉన్నటువంటి నాయకులు కూడా ముందుకు రావాలా. 20 పంచాయత్ బిల్డింగ్ సాయం చేసుకొచ్చాం, 20 హరిజన వాడలు సాయం చేసుకొచ్చాం, అంటే సెంట్రల్ స్కీమ్స్. దీంతోపాటు ఆర్ఎన్బి రోడ్లు కానీ, వంతెనలు కానీ, త్వరలోనే చిన్నపాండ్రులు కూడా భూమి పూజ చేయబోతున్నాం. ఈ 11 కోట్ల రూపాయలు పెట్టినటువంటిది అది గంట అయిన వెంటనే దాన్ని స్టార్ట్ చేసాం. అంటే నాగలాపురంకు చిన్నపాండూరు, దీంతోపాటు ఇంకా కొన్ని సీకే పూడి కేపురం 5 సార్లు కొట్టుకుపోయింది. సీకే పూడి కూడా దాన్ని మంజూరు చేసుకొస్తాం. అలాగే నాగలాపురం టౌన్ కూడా ఎస్టిమేట్ చేసాం. ఒక పక్క ఆర్ఎన్బి, ఇంకొక పంచాయత్ ప్రాజెక్టు, ఇంకొక పక్క పంచాయరాజ్, ఇంకొక పక్క ఎన్ఆర్జీఎస్ వర్క్, ఇవన్నీ కూడా శాంక్షన్ అయి ఉండాలి. ఇవన్నీ కూడా మంజూరు అయితే 2026 ఏప్రిల్ మాసానికి అంతా కూడా సత్యవేడ్ కాన్ఫరెన్స్లో ఒక మంచి రోడ్స్ ఇచ్చాం, మంచి కరెక్ట్ ఇస్తాం. నేను మొన్న సీఎం గారిని కలిసినప్పుడు కూడా, మంత్రి దగ్గర చెప్పినప్పుడు కూడా, త్వరలోనే సమర్థ గండి దగ్గర మీరు చూడండి, సమర్థ గండి దగ్గర గతంలో మంచి నిలిచిపోతే మళ్ళీ చేసుకొచ్చాను సబ్స్టేషన్. త్వరలోనే ప్రారంభం చేయబోతున్నాం. అదే 3 ఊర్లో కూడా ఇమీడియట్గా ఏమని చెప్పి మంత్రి గారిని, విద్యాశాఖ మంత్రి గారిని పోయి నేను అడగడం జరిగింది. త్వరలోనే టెండర్ పెడతానని చెప్పారు. ఈ విధంగా సంబంధించి గ్రామీణ ప్రాంత రోడ్లన్నీ కూడా, గ్రామీణ ప్రాంత రోడ్లన్నీ లింక్ రోడ్స్ అన్ని కూడా, కొన్ని శ్మశాన రోడ్లు కూడా మొన్ననే నేను పిక్చర్ రోడ్డు శ్మశాన రోడ్డు వేయించాం. ఎక్కడైతే శ్మశాన రోడ్డు ఉందో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వమంటున్నాను గౌరవ ఎంపీడీలు కానీ, ఎంఆర్లు కానీ. ఎక్కడైనా చిన్న సమస్యలను తీర్చేస్తాం, రైతులు కూర్చొని మాట్లాడదాం. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు శ్మశానం కానీ, శ్మశానంలో బోర్లేయడం కానీ, శ్మశానంలో క్లీనింగ్ కానీ అన్నీ కూడా వసతి కల్పిస్తున్నారు. ఒకవేళ భూమి లేకపోయినా కూడా ల్యాండ్ రిజిస్ట్రేషన్ కూడా ఇవ్వమంటున్నారు. కాబట్టి
దాసుగుప్పం బైపాస్ 25 కోట్లు చేసి మీకు అందరికీ తెలుసు. కొన్ని అనివార్యాలు నిలిచిపోయింది. అది సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఇప్పుడు డైరెక్ట్గా ఆ బైపాస్ కలపాలని. అది కడూరు నుంచి వచ్చిందంటే మనకు ఇబ్బంది లేదు. దాన్ని కూడా పరిశీలిస్తుంది. గవర్నమెంట్ గారు చెప్పాం, కలెక్టర్ గారు చెప్పాం, R&B మినిస్టర్ గారు చెప్పాం. అది కూడా అంటే 25 కోట్లు బాగా చెప్తున్నాం. ఇప్పుడు ముందుగా గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఎక్కడైతే రోడ్ డ్యామేజ్ అయిందో అవన్నీ చేయమంటున్నారు. ప్యాచింగ్ వర్క్స్లు కానీ, రోడ్స్ కానీ రెన్యూవల్, అంటే తారు మీద తారేసే రెన్యూవల్ చేసే కార్యక్రమం ఇది చేస్తే ప్రజలకి క్షేమం ఉండాలని ఆలోచన తప్పకుండా అది కూడా వీలైనంత వరకు నా సాయి శక్తుల పోరాడుతున్నాం. దాన్ని కూడా మీ అందరి సహకారంతో అది కావాలని. అంటే కొన్ని ఒక చిన్న పొరపాటు వల్ల లేట్ అయింది, లేకపోతే అప్పుడే గంటలు అయిపోయింది. ఒక 100 అడుగులు వేసేసి ఉంటే అని చుట్టూ సెక్రటరీ కూడా మారిపోయినారు. ఈరోజు సెక్రటరీ కొండపైన ఉన్నారు. ఈరోజు కూడా సెక్రటరీతో మాట్లాడినాం, R&B సెక్రటరీతో కన్నబాబుతో. రాత్రి ఈఎన్సీతో మాట్లాడినాం. మా గ్రామానికి వచ్చిన రోడ్లన్నీ కూడా పోటీ తత్వం లేకుండా టర్నలు పిలవండి, ఎత్తుకున్న తర్వాత చేయకపోతే చూడండి. ఇప్పుడు మనం సర్టిఫికేట్ 4 రోజులు ఎత్తుకొని ఇప్పుడు స్టార్ట్ చేశారు. చెప్పి స్టార్ట్ చేశారు. ఇప్పుడు అలాగే కడూరు కూడా చిన్నప్పుడు ఎత్తుకొని ఇప్పుడు ఏనాది పెట్టి కాడ చాలా ఇబ్బంది పెట్టినారు. ఇవన్నీ కూడా మీకు మనం చేస్తున్నాం. గతంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా కూడా ప్రభుత్వ పరంగా మనం చేయాలి, ప్రజలకి అందుబాటు నుండి చేయాలా. నేను రాత్రినగా పగలనక ప్రజల సంక్షేమాన్ని గురించి పోరాడుతున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న వచ్చినప్పుడు కూడా అదేవిధంగా కేవపురం కూడా కళ్యాణ మండపం నిర్మాణం చేయమని చెప్పాం. ఈ కళ్యాణ మండపం కూడా చేశారు, వారికి ధన్యవాదాలు. అలాగనే అన్నా క్యాంటీన్ కూడా ప్రారంభం చేయడం జరిగింది. అది కంటిన్యూ ప్రాసెస్ ఉంది. మొన్న ముఖ్యమంత్రి గారికి ఇచ్చేప్పుడు చాలా పెద్ద మండలం, అక్కడ ఏమి లేవు, గెస్ట్ హౌస్ లేవు కేవపురం మండలం. కాబట్టి ఒక కళ్యాణ మండపం ఇవ్వండి, ఒక ఆర్డీ ఆఫీస్ ఇవ్వండి ఇక్కడికి అని చెప్పి ఆర్డీ ఆఫీస్ కానీ, డిఎస్ గారి మొన్న కలెక్టర్ గారు వచ్చినప్పుడు ఇచ్చాను, శ్రీమెన్ కమిటీ వచ్చినప్పుడు ఇచ్చాను, నిన్న ఇచ్చాను, అసెంబ్లీ కూడా మాట్లాడాను. ఎక్కడ మనం రాజీ పోవడం లేదు. రాజైనటువంటిది ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమంలో ఎక్కడ కూడా ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో మనం మొత్తం మీ అందరి సహాయంతో 2025 ఈరోజు రేపు ఎండ్ అవుతుంది. అందరూ బాగుండాలని 26 జనవరి 26వ తేదీ రేపుకి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం నేను రేపు కూడా ఉపయోగపడబోతున్నాను. ప్రతి నెల పెన్షన్స్ ఏదో పంటలు పోతున్నాను. కాబట్టి లాస్ట్ మంత్ కూడా మనం పేరెంట్లు ఇచ్చాం, ఈ డిసెంబర్ నెలకి పేరెంట్లు ఇచ్చాం. కాబట్టి మనం ఇక్కడ ఈరోజు ప్రజాదరణ వచ్చిన అర్జీలన్నీ కూడా ఎక్కువ భాగం భూమి సమస్య ఉంది. వానెల్లూరులో భూమి ఉంది, పట్టాలు ఇవ్వాల. పేరడంలో తగరం ఉంది, పట్టాలు ఇవ్వాల. ఆంబాకులో తగరం ఉంది, పట్టాలు ఇవ్వాల. మదనబేడులో భూమి ఉంది, పట్టాలు ఇవ్వాల. ఇవన్నీ కూడా భూమి ఉంది కాబట్టి అవశేష పట్టాలు ఇవ్వాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. అది ఎంఆర్ఓ గారికి నెంబర్ ఆఫ్ ప్లాన్ చెప్పాం, కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. అలాగనే అన్ని మండలాల్లో నారాయణ కానీ, ఎస్ఎస్పేట, పిచ్చోటూరులో కానీ, ఇంకా ఇతర మండలాల్లో వర్దేపల్లి రెడీగా భూమి ఉంది, పట్టా ఇవ్వాలి. ఈ దర్బారులుగానే కూడా ఇచ్చామని చెప్తున్నాం. ఈ ప్రజా దర్బార్లో వచ్చిన అర్జీలన్నీ కూడా మీ ద్వారా సమస్య పరిష్కారం కావాలని